మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ నేత జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అమ్ముడుపోయారని పొద్దుటూరులో ఆరోపించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే మాల్ నడుస్తోందని, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇది జరుగుతోందని తెలిపారాయన. పొద్దుటూరు అభివృద్ధిలో రాచమల్లు ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. అవినీతి సొమ్ము ముట్టడంతోనే రాచమల్లు మౌనంగా ఉన్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రొద్దుటూరులో నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఎస్ మాల్లో జరిగినటువంటి అవినీతి గురించి ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగింది, ముఖ్యంగా ఈ ఎస్ఎస్ మాల్ అనేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి, ఆయన ఆయన వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు 3 డ్యామేజ్లు అయినాయి. ఫస్ట్ డ్యామేజ్ నెంబర్ 1, ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి ఆగిపోయింది. నెంబర్ 2, అతని అవినీతి వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మూడోది, ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు నిలబడిపోయింది. ఈ ఎస్ఎస్ మాల్ ఎంత ఆయన చెప్తాంటాడు ఎప్పుడు ప్రెస్ మీట్లలో, ప్రభుత్వం మీదే ఉంది కదా, నేను అవినీతి చేయలే, అవినీతి చేసింటే నిరూపించండి, ఏదైనా సరే నేను అవినీతి చేయలే, మా అన్న రెక్కల కష్టం మీద, మా అన్న రియల్ ఎస్టేట్ చేసింటేనో మేము డబ్బులు సంపాదించినామంటాడు. ఒకరోజు ఒకటే భూమిలో 70 కోట్లు మాకు లెక్క మిగిలిందంటాడు. ఒకరోజు ప్రెస్ మీట్లో వస్తాడు, మా ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక నా దగ్గర లెక్క లేదంటాడు. అంటే ఆయన చెప్పిన 70 కోట్లు నిజమో ఇది నిజమో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఎస్ఎస్ మాల్ది ఇది క్లియర్ గా చూడండి ఒక్కసారి. ఎస్ఎస్ మాల్ది, ఈ ఎస్ఎస్ మాల్ దానికి క్లియర్ గా నేను ఆర్టీ యాక్ట్ పెడితే క్లియర్ గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినది ఏమంటే, పాయింట్ నెంబర్ 1, ఈ ఎస్ఎస్ మాల్ కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ కార్యాలయం నందు ఉన్న ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారం ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయలేదు. పాయింట్ నెంబర్ 2, బీపీఎస్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా అప్లై చేసినారా అని అడిగితే, బీపీఎస్ స్కీమ్ నెంబర్ 2019/PRO/7/05669 ద్వారా అప్లై చేసి ఉన్నారు అని ఇచ్చినాడు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఊరికి నోటీసులు ఇచ్చినామని ఇచ్చినాడు. పాయింట్ నెంబర్ 1, నేనేమడుగుతున్నా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాడా, కమిషనర్ రాధా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గా 2.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీపీఎస్ స్కీమ్ లో రెగ్యులైజేషన్ అయ్యేదానికి 5.5 కోటి డబ్బు బకాయి ఉన్నా కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు, చైర్మన్ మీరు, కమిషనరు మీ రాధా, మీరు అంతా కలిసి 2.5 కోటి డబ్బు నీకు ముట్ట చెప్పింటే ఈ ఎస్ఎస్ మాల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా రన్నింగ్ చేసినావు. ప్రజలకు నేను ఏం విజ్ఞప్తి చేస్తానంటే, ఎస్ఎస్ మాల్లో ఏదైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుంటే దానికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉండవు. రెండవది, పిల్లర్స్ స్ట్రెంత్ కానీ, నాణ్యత కానీ, కింద ఫుట్టింగ్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇట్ ఈస్ రెడీ టు ఆక్యుపై అని మున్సిపల్ శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రోజుటికి దాని నాణ్యత ఎంతుందో, ఒకవేళ అది కూలిపోతాదో, లేదా పిల్లర్స్ సరిగా లేక ఏదైనా స్లాబ్ అయినా చిల్లి పడచ్చు, లేదు ప్రజలు ఎక్కువ మంది ఆడికి పోయినప్పుడు ఏదైనా తొక్కిసలాట జరగచ్చు. పాయింట్ నెంబర్ 3, అగ్ని ప్రమాదం జరగచ్చు. ఇన్ని సమస్యలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లకు వచ్చి సత్యహరిశ్చంద్రుడు వారసుని మాదిరి నేను నిజాలు చెప్తా, నేను అవినీతి చేయాలని మాట్లాడతావు. పాయింట్ నెంబర్ 2, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం ఒకటైతే, బీపీఎస్ స్కీమ్ కింద 2019లోనే 5,50,00,000 రూపాయలు డబ్బు చెల్లించమని ఆ రోజులో బీపీఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్లాన్కు డివేట్ అయ్యి కట్టిన దానికి 5.5 కోటి డబ్బు కట్టమంటే ఆ ఫైల్ను పక్కనే ఇచ్చినావు. అదే సాంప్రదాయం ఎవరికి తెలియక అది అట్లే జరిగిపోతా వచ్చింది. ఈ రోజు నేను బయటికి తీసినా కాబట్టి ఇవన్నీ ప్రజలకు కానీ, ఇటు మీడియా మిత్రులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అందరికీ తెలిసేదానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టాలా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి చూడండి, మొత్తం పన్ను బకాయి. ఇది మొత్తం ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన పన్ను బకాయిలు. అంటే డబ్బు తీసుకున్నాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వాయిస్ ఫార్ సేల్ అనే దానికి ఇదే ప్రూఫ్. ఇది ఒక పాత్ర అయితే, దీని వెనకాల చూడండి, మా మాడం సుధాకర్ రెడ్డి అన్న ఎగ్జిబిషన్ పాడినప్పుడు 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు ఆయన డబ్బు కట్టాలి అని టెంట్ వేసి మున్సిపల్ ఆఫీస్ ముందర అట్లా రొమ్ములు ఇరగదీసి బాదుకొని మున్సిపాలిటీ లెక్క అంతా ప్రజలకు కట్టకపోతే లెక్క ఇది ప్రొద్దుటూరు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్నావు. మళ్ళీ ఏం నాయన ఈ 2.5 కోటి బాకీ, ఏం ఈ 2.5 కోటి మొన్నటిదాకా చైర్మన్ ఉన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, మరి ఈ పన్ను బాకీ ఉన్నది ఏం ఒక్కరోజు కూడా అడగలేదే? ఎస్ఎస్ మాల్ డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు బాకీ ఉన్నా అడగవు. 5.5 కోటి బీపీఎస్ స్కీమ్ 2019 నుంచి బాకీ ఉంటే ఈ రోజుటికి ఆ డబ్బు కట్టిస్తే పన్ను బాకీతో కలిపితే 9 కోట్లు
ఇంచుమించు అవుతుంది. అంటే ఈ 9 కోట్ల డబ్బు కడితే ఈ 9 కోట్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మార్కెట్కు నిధులకు సమకూర్చుకోవచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు, లేదు ఎక్కడైనా కొత్తగా అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, లేదు ఎక్కడైనా వీధి దీపాలు సరిగా లేవు పెట్టుకోవచ్చు, రోడ్లు సరిగా లేవు పెట్టుకోవచ్చు, కాలువలు సరిగా లేవు వాడుకోవచ్చు కదా. దీని మీద అడగకుండా మాట్లాడతావు. ఒకవేళ 1% బై ఛాన్స్ రేపు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ప్రవీణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా, మరి దీన్ని ఎందుకు కట్టిలే అంటావు. నేను ఈ విషయం తెలిసింది నాకు ఫిబ్రవరిలో తెలిసింది. నేను ఆర్టీఐ యాక్ట్ తెచ్చుకొని అన్నీ తెచ్చుకున్నాక మార్చి లాస్ట్లోనో ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన, కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన ఎక్కడ విజయవాడలో. తర్వాత జేసీ మేడం గారు వచ్చినాక జేసీ మేడం గారికి ఫిర్యాదు చేసిన, కమిషనర్ గారికి చేసిన. దీని మీద రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన దానికి మున్సిపాలిటీని రిపోర్ట్ అడిగినారు. దాంట్లో వాస్తవాలు బయటపడతాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు దానికి పాల్పడినారో వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి. రెండోది డబ్బు కట్టించే ప్రక్రియ జరుగుతుంది. బంగారెడ్డి అన్న మాట్లాడు, ఏందో ఇష్యూ జరిగితే కాణిపాకం పోదాంపా ప్రమాణం చేస్తాం, ఇంకొక మీకు ఇష్టమైన దేవుని దగ్గర పోదాంపా ప్రమాణం చేస్తామన్నాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసినావు కదా బంగారెడ్డి అన్న, ప్రమాణం చేస్తావా? నువ్వు కానీ మీ బావ కానీ వచ్చి ఎస్ఎస్ మాల్లో కానీ డిఏడబ్ల్యూ కాలేజీలో కానీ మహర్షి స్కూల్లో కానీ ఇంకా చెప్పమంటే చెప్పు, మీ అన్ని డైరీలో రాసి పెట్టుకోండి, అన్నీ చెప్తావు ఒకరోజు. వీటన్నిటి మీద నువ్వు వచ్చి కాణిపాకంలో మీ బావతో ప్రమాణం చేయిస్తావా? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఇచ్చినారు. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే కరెంట్ కనెక్షన్ ఇవ్వద్దు. దానికి పన్ను బాగా అయింటే గనక పోయి క్లోజ్ చేయాలా. బీపీఎస్ స్కీమ్ రెగ్యులైజ్ కాకపోతే గనక అసలు అది రన్నింగ్ లేక రాకూడదు. ఇవన్నీ ఏమి బంగారెడ్డి అన్న మున్సిపాలిటీలోనే కదా రోజు కూర్చుంటున్నావు. తెల్లా నీకు బంగారెడ్డి గారు? నేను ప్రొద్దుటూరు ప్రజలకు వెరీ క్లియర్గా మళ్ళా చెప్తాను, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించనీకి సెట్ కాడు. ఇప్పుడు నేను ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తానా, ఈ డబ్బు 2019లో కట్టి ఉంటే ఇది ప్రొద్దుటూరు అభివృద్ధికి ఉపయోగపడుతుందే కాదా? ఊర్లో ఉండే మేధావులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ ఇంతమంది ఉన్నారు కదా, ఆలోచన చేయండి. ఒక్క ఎస్ఎస్ మాల్ మీద 10 కోట్ల రూపాయలు దగ్గర డబ్బు మున్సిపాలిటీకి రావాల్సి ఉంటే ఇంత నిర్లక్ష్యం వహించి డబ్బు కట్టకుండా వాళ్లకు అసలు ఈ మాల్ ఓపెనే కాకూడదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఈ మాల్ ఓపెన్ అయింది. నేను ఇప్పుడు కూడా ఈ మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే తొక్కిసలాట జరగచ్చు, లేకపోతే ఇంకొక రకమైన ప్రమాదం జరిగితే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని ఎవ్వడు చేసినా ఉపేక్షించేది ఉండదు. ఇది మంచి చేసే ప్రభుత్వం. అయితే దీనికి ఇది విత్తనం నాటింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నీళ్లు పోసింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి. ఖచ్చితంగా ఏరిపారేస్తాం ఇట్లాంటి గంజాయి మొక్కల్ని. ఇట్లాంటివి ఇంకా ఆయన ఏవేవి డబ్బులు తీసుకుని అన్ని విచారిస్తున్నాం. ఈ ఎస్ఎస్ మాల్లో విచిత్రమైంది ఏంటంటే మున్సిపాలిటీకి ఏదైతే మార్టగేజ్ చేసింటారో 10% ఆఫ్ సైట్లో ఇన్ని స్క్వేర్ ఫీట్ మార్టగేజ్ చేసింటారో ఆ మార్టగేజ్ చేసిన వాటిని కూడా నెంబర్లు మార్చి బ్యాంకుల్లో పెట్టి లోన్ తెచ్చినారు. పార్ట్ 2 ఉంది, ఇది పార్ట్ 1. ఇప్పుడు ఈ 10 కోట్లు రాబట్టే దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేస్తాడా? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చెయ్యి. మాడెం సుధాకర్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేస్తావు. ఇదేమి అంటే వీడికి రాలేవా ఎస్ఎస్ మాల్ కాడికి? ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి రిపోర్టుకు పంపిమన్నాడు. ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ ఇచ్చిన ఆఫీసర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, నువ్వు కానీ ఏమేమి అవినీతి ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి. తొందరలో నిజానిజాలు తెలుస్తాయి.